హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వర్ణ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఇంకా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణాస్ వరల్డ్. ఇంకా ఈరోజు వచ్చేసి సండే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో మేము సండే ఏం చేసాము, ఎక్కడికి వెళ్ళాము, ఏంటా అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే చాలా బాగుంటుందండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చినట్టయితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాతో అయితే కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఒక చిన్న కమెంట్ అయితే చేసేయండి. ఇక మార్నింగ్ వచ్చేసి కొంచెం లేట్గానే లేచేసానండి. ఇంకా సండే కదా, మనకు కొంచెం లేట్గా లేచేసానమాట. ఇంకా లేచిన వెంటనే బట్టలు అయితే మిషన్లో వేసేసానండి. ఇంకా ఇక్కడ వర్క్స్ అన్నీ చేసుకునే లోపు బట్టలన్నీ కంప్లీట్ అవుతాయనేసి ముందుగా లేచేసి బట్టలన్నీ మిషన్లో వేసేసాను. 6:30 అలా లేచేసానులేండి. కొంచెం లేట్గానే లేచేసాను. ఎందుకంటే ఇంకా మనకు డైలీ అంటే ఇంకా తప్పదు కదా. ఇంకా సండే అంటేనే కొంచెం నెగ్లెక్ట్ అనమాట. అలా ఇంకా అందరికీ కూడా హాలిడే ఉంటుంది కదా, ఇంక ఇంట్లో ఉంటారనేసి మనం కూడా కొంచెం అలా నిదానంగా ఉంటామన్నమాట. ఇంకా వీక్ మొత్తం మనం పరుగులు పెడుతూ ఉంటాం కదండి. ఇంకా పర్లేదు, సండే ఒక్కటైనా కొంచెం నిదానంగా మనం వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకుందాం అనేసి ఇంకా ప్రతి సండే కూడా అంతే, కొంచెం లేట్గానే లేచేస్తాము. ఇంకా లేచిన వెంటనే ఇంకా మిషన్లో బట్టలని వేసేసాను. ఇంకా బయట మొత్తం కడిగేసి ముగ్గు అయితే పెట్టేసి ఇంకా మేమందరం కూడా టిఫిన్ అయితే చేసేసానండి. ఇంకా టిఫిన్ చేసేసి ఫ్రెష్ అయిపోయాము. ఇంకా మేము వచ్చేసి ఇక్కడ బయటకైతే వెళ్ళామండి. మధ్యాహ్నం అయింది, అప్పుడే 12:30 అలా అయిందనమాట. ఇంక మేమందరం కూడా రెడీ అయ్యి వెళ్ళేపాటికి ఇక్కడ ఎక్కడికి వెళ్తామో ఏంటనేది వీడియో అయితే కంటిన్యూగా చూసేయండి. తప్పకుండా వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ వెళ్తూ వెళ్తూ మంచి మధ్యాహ్నం కదండి, చాలా చాలా ఎండలు ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా ఐస్ క్రీమ్ బండి అలాగే వాటర్ మిలన్ కనపడితే ఇంకా అక్కడ ఆగేసి మేము తాగేసి అయితే ఇంకా వాటర్ మిలన్ అయితే తినేసాము. ఇంకా పిల్లలు కూడా ఐస్ క్రీమ్ కావాలన్నారు. ఇంకా తినేచేసి మేము ఇంకా షాపింగ్ అయితే వచ్చేసామన్నమాట. మేము వచ్చేసి ఇంక ఇక్కడ విశాల్ మార్ట్కి వచ్చేసామండి. ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే చూస్తున్నాను, మంచిగా ఉంటే చూద్దామనేసి ముందుగా నేను కిచెన్లోకి కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకుందాం అనుకున్నానండి. కాకపోతే ఫస్ట్ ఫ్లోర్లోనే మనకు బట్టలు ఉండడం వల్ల ఇంకా అలా ఫస్ట్ ఫ్లోర్లో చూసేసి వెళ్దామనేసి ఇంక ఇక్కడ వచ్చేసి బట్టలకైతే వచ్చేసాను అనమాట. సో చూస్తూ ఉన్నాను, ప్యాంట్లు అవి అయితే మంచిగా ఉన్నాయనిపించింది, అందుకనేసి చూస్తూ ఉన్నాను. ఇంకా పండుగ టైం కదండి, స్టాక్ కూడా మంచిగా వచ్చిందనమాట. అందుకనేసి చూద్దామనేసి మంచిగా చూసేస్తున్నాను. సో ఫైనల్గా ఇవైతే తీసేసుకున్నాను అనమాట. ఇంకా పాప వచ్చేసి ఇక్కడ తను వైట్ టీషర్ట్ అయితే బాగుందనింది, అందులోకి వచ్చేసి బ్లాక్ టీషర్ట్ ప్యాంట్ అయితే సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే సపరేట్గా చేసుకోవాలన్నమాట, మనమే సెట్ చేసుకోవాలి టీషర్ట్స్ ప్యాంట్స్ అలా. అందుకనేసి ఇంక ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ బాగుంటుందనేసి ఇక్కడ బ్లాక్ ప్యాంట్ అయితే తీసేసుకుంది, అలాగే వైట్ టీషర్ట్ అయితే తీసేసుకుంది. సో ఇంకా అక్కడ బట్టలన్నీ కూడా తీసేసుకున్న తర్వాత ఇంకా పైన ఫ్లోర్కి అయితే వచ్చేసాము. సో ఇంక ఇక్కడ వచ్చేసి కిచెన్కి కావాల్సిన ఐటమ్స్ అయితే చూస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి గ్లాస్ జార్స్ అనమాట. నేను మెయిన్గా వచ్చింది అయితే వీటి కోసమేనండి. చాలా చాలా బాగున్నాయి. సో చూసారు కదా, సైజెస్ అయితే మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజులో తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ చూపించాను కదా, అవైతే తీసుకున్నానండి. ఇది కూడా అంతేనండి, గాజ్ది మంచిగా ఉంది, చూడ్డానికి బాగుంది. కాకపోతే కొంచెం మనం మెయింటైన్ చేయడమే కష్టం అనమాట. అందుకనేసి ఇంకా ఏదైనా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి అలా మంచిగా ఉంటుంది. ఇంకా కాకపోతే అదైతే తీసుకోలేదండి, కొంచెం కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంది. కొంచెం మనం ఫ్రిడ్జ్లో అలా హడావిడిగా తీసేస్తుంటాం కదా, వద్దులేనేసి ఇంక ఇక్కడ నేను ముందుగా చూపించాను కదా గ్లాస్ జార్స్, అవైతే చిన్న సైజు 2, పెద్ద సైజు 2 అయితే తీసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి గుంత పంగనాల పెనమండి, అదైతే మా ఇంట్లో కొంచెం పాతదైపోయిందనమాట. అందుకనేసి అదైతే ఒకటి తీసుకున్నాను. ఇంకా అక్కడ నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తీసుకునేసి ఇంక ఇక్కడ వచ్చేసి బిల్ కౌంటర్కి అయితే వచ్చేసి ఇంకా బిల్ అయితే వేపించేస్తున్నామండి. ఇంకా ఎంత చూసినా సరే మనం అలా చూస్తూ ఉంటే మనకి ఏదో ఒకటి అలా తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా అస్సలు టైం అనేదే తెలియదనమాట, బయటకు వెళ్తే అలా ఉంటుంది. ఇంకా కిచెన్లోకి అయితే కావాల్సినవి కొన్ని నాకు అవసరం ఉన్నవైతే తీసేసుకొని ఇంకా బిల్ చేపించేసుకొని ఇంకా వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడైతే రుచిస్కి అయితే వచ్చామండి. ఇక్కడ బిల్ అంతా చేపించేసుకొని ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే ఇక్కడ వచ్చేసామన్నమాట. ఇంకా అందుకనేసి ఈరోజు నాన్ వెజ్ కూడా ఏమీ చేయలేదండి. ఇంకా నాన్ వెజ్ అవన్నీ చేసుకుని ఉన్నామంటే ఇంకా షాపింగ్ వెళ్ళడానికి కూడా టైం సరిపోదనేసి, ఎందుకంటే మార్నింగ్ కూడా కొంచెం తొందరగా లేవాం కదా, లేట్గా లేచేసాము. అందుకనేసి ఇంకా బయట తినేస్తామనేసి ప్లాన్ చేసేసుకున్నాం అనమాట. ఇంకా బయట ఇంట్లో టిఫిన్ ఒక్కటే చేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం లంచ్ అయితే చేసేస్తున్నాము. ఇంక ఇక్కడ వచ్చేసి మాకు కావాల్సినవి అయితే ఆర్డర్ పెట్టుకున్నామండి.
ఇంకా పిల్లలైతే చికెన్ లాలీపాప్ అయితే చాలా ఇష్టపడతారనమాట. అందుకనేసి చికెన్ లాలీపాప్ అయితే తీసుకున్నాము. అలాగే చికెన్ బిర్యానీ మరియు మటన్ బిర్యానీ అయితే తీసుకున్నాం అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఎందుకంటే బాగా ఆకలేసిందనమాట. 3:30 అలా అయిపోయింది, దగ్గర దగ్గర 4 అయిపోయిందనమాట టైం వచ్చేసి. ఇంకా అక్కడ షాపింగ్ వెళ్ళాం కదా, టైం అనేది అస్సలు తెలియదనమాట. ఇంకా అలా ఉంటుంది, బాగా ఆకలేస్తుంది అన్నారు. సో ఫైనల్గా ఇంకా లాలీపప్పు అలాగే బిర్యానీ అయితే తీసేసుకున్నాము. మేమైతే తినేసామన్నమాట. ఇంకా ఫుల్గా తినేసేసి మళ్ళీ ట్రెండ్స్కి అయితే వెళ్ళామండి. ఇంకా అక్కడ కూడా పిల్లలకు అక్కడ సెట్ అవ్వలేదన్నమాట బట్టలు, అందుకనేసి ఇక్కడ కూడా చూద్దామనేసి ట్రెండ్స్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టాప్ అయితే మంచిగా అనిపించింది అనమాట. సో ఈ టాప్ అయితే అందుకనేసి చూస్తున్నాను. అందులోకి వచ్చేసి మనం ప్యాంట్ అయితే ఏది తీసుకుంటే బాగుంటుందనేసి చూసేస్తున్నాను. సో ఫైనల్గా మాకు కావాల్సినవి అయితే తీసుకునేసి ఇంకా పాప అయితే ఇది చూస్తుందనమాట, తనకు సెట్ అయిందా లేదనేసి. ఫైనల్గా ఈ డ్రెస్ కూడా తీసేసుకున్నాము. తనకైతే బాగా నచ్చిందని చెప్తూ ఉంది. ఇంకా పోనీలే అనేసి ఇంకా అదైతే తీసేసుకున్నాము. కాకపోతే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగా ఉంటుందండి ట్రెండ్స్లో అయితే, ఇంకా తప్పదు మరి. సో ఫైనల్గా ఇంకా అక్కడ కూడా తీసేసుకొని మాకు కావాల్సినవన్నీ ఇంకా మొత్తానికి బయలుదేరిపోయామన్నమాట. ఇంటికి వచ్చే టైం కల్లా బాగా లేట్ అయిపోయిందండి. సో ఫైనల్గా నేను అక్కడ ఏం షాపింగ్ చేసినా ఏంటనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ చూసారు కదా, ఇవైతే పిల్లలు వాటర్ తాగడానికి అలాగే పాలు తాగడానికి అనేసి గ్లాసెస్ అయితే తీసుకున్నారన్నమాట. ఇవి వచ్చేసి కాస్ట్ ఎక్కువగానే ఉందండి. నేను అక్కడ సరిగ్గా చూసుకోలేదు కాస్ట్ అయితే, ఇంటికి వచ్చాక చూశాను. 99 రూపీస్ ఉందన్నమాట ఒక్కటే. ఇంకా వాళ్ళకు నచ్చినవనేసి తీసుకున్నారు. ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళైతే తీసేసుకున్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇది నెయ్యి వేసుకోవడానికండి, చిన్నగా బౌల్ బాగుంది, అందుకనేసి ఇంకా ఇక్కడ ఇది ఇష్టమైందనేసి నేను ఇది ఒక్కటి తీసుకున్నాను. 99 రూపీస్ ఉందండి దీని కాస్ట్ కూడా. బాగుంది, చిన్నగా ముద్దుగా ఉంది అనేసి తీసేసుకున్నాను. ఇంకా అలాగే టూత్పేస్టు అలాగే బ్రషెస్, ఇంకా గ్రాసరీ ఐటమ్ అయితే ఏం తీసుకోలేదండి. ఇంకా అక్కడ అన్నీ ఇవి షాపింగ్ చేయడానికే సరిపోయిందనమాట. గ్రాసరీ తీసుకోవడానికి నెక్స్ట్ టైం వెళ్దామనేసి ఏమీ తీసుకోలేదన్నమాట. ఇక్కడ వచ్చేసి బాక్సెస్ అయితే తీసుకోనండి. స్నాక్స్కి వచ్చేసి బాక్సెస్ బాగున్నాయి అనేసి ఇంక కూడా 2 తీసుకున్నాను. ఇవి కూడా మనకు 45 రూపీస్ అలా పడ్డాయండి. క్వాలిటీ కూడా బాగున్నాయి. ఇంక ఇక్కడ వచ్చేసి నేను గ్లాస్ జార్స్ అయితే తీసుకున్నాను అన్నాను కదా, అవి వచ్చేసి ఇంక ఇక్కడ చిన్న సైజు 2, పెద్ద సైజు 2 అయితే తీసుకున్నానండి. ఇవేంటంటే పచ్చళ్ళలో వేసుకోవడానికి బాగుంటుంది అందుకనేసి. ఇవి 75 రూపీస్ అండి. చిన్న సైజు అలాగే పెద్ద సైజు కూడా సేమ్ కాస్ట్ ఉన్నాయన్నమాట. కాకపోతే నాకు చిన్న సైజే బాగా ఇష్టమైందనమాట. ఇంకా ఉన్నిలే అవి రెండు ఉంటాయనేసి చిన్నవి 2 పెద్దవి 2 అయితే తీసేసుకున్నాను. గ్లాస్ జార్స్ మాత్రం చాలా బాగున్నాయండి, చాలా ముద్దుగా ఉన్నాయి, నాకైతే చాలా ఇష్టమయ్యాయి. కాకపోతే కొంచెం మెయింటైన్ చేయడమే కొంచెం మనం నీట్గా మెయింటైన్ చేయాలన్నమాట. కొంచెం మనకు జారిపోయినా సరే ఇబ్బంది కదా, అందుకనేసి చూద్దామనేసి ఇవైతే తీసేసుకున్నాను. చాలా బాగున్నాయండి గ్లాస్ జార్స్ మొత్తం, చాలా చాలా బాగున్నాయి. క్యాప్స్ కూడా చాలా బాగా వచ్చాయి మనకు. పైన కూడా ట్రాన్స్పరెంట్గా ఉంది కదా, మంచిగా కనబడుతుంది లుక్ కూడా. సో ఈ విధంగా అయితే ఉన్నాయి గ్లాస్ జార్స్ అయితే. కాస్ట్ కూడా నాకైతే పర్లేదు అనిపించిందండి. 75 రూపీస్ అంటే మనం ప్లాస్టిక్ బాటిల్స్ కూడా పెడుతూ ఉంటాం కదా, పర్లేదు పెట్టవచ్చు అనిపించింది. సో చూద్దాము, ఇవి బాగా మంచిగా ఉంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక 6 తీసుకోవాలనుకున్నాను ముందుగా. చూద్దామనేసి ఇప్పుడు 2 అయితే తీసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే ఏమేమి తీసుకొచ్చామనేసి చూపిస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఈరోజు మా పాపకు అలాగే మా ఆయనకైతే తీసుకున్నామండి. నాకు బాబుకైతే అస్సలు సెట్ అవ్వలేదన్నమాట బట్టలు. ఇంక అక్కడ ట్రెండ్స్లో కూడా చూసాము, ఇంక అక్కడ కూడా సెట్ అవ్వలేదు. ఇంక ఇక్కడ విశాల్ మార్ట్లో చూసాము, అక్కడ కూడా సెట్ అవ్వలేదన్నమాట. వీళ్ళిద్దరికి మాత్రం మంచిగా దొరికాయండి ఈసారి ఏంటో కానీ. నాకు బాబుకైతే అస్సలు దొరకలేదు. నెక్స్ట్ టైం మరి చూడాలి. ఇంక ఇక్కడ వచ్చేసి మా ఆయన షాపింగే ఈరోజు ఎక్కువగా ఉందండి. ప్యాంట్స్ అయితే మంచిగా తీసుకున్నాడు, బాగున్నాయి అనేసి ఇంకా ఇష్టమైన అనేసి ఇంకా తీసుకున్నారనమాట. ఇంకా ఉన్నిలే తనకు ఇష్టమైనవి అనేసి టీ షర్ట్స్ అలాగే ప్యాంట్స్ షర్ట్స్ అన్నీ కూడా మా ఆయనవే ఎక్కువగా ఉన్నాయి. నాకు కూడా మంచిగా ఇష్టమయ్యాయండి. మనకి ఇష్టమైనది ఏదైనా సరే నెక్స్ట్ టైం మనం వెతికినా సరే దొరకదు కదా, అందుకనేసి ఇంకా దొరికినప్పుడు మనం వదలకూడదు అనేసి అలా తీసేసుకున్నాము. టీ షర్ట్స్ కూడా అంతే మంచిగా ఉన్నాయి, కలర్స్ కూడా మరీ ఎక్కువగా కలర్ లేకుండా అలా. ఇంకా ఇవి షర్ట్స్ కూడా అంతేనండి, మంచిగా ఉన్నాయి కలర్స్ అనేసి తీసేసుకున్నాము. ఇంక ఇక్కడ వచ్చేసి ఇది కూడా టీ షర్ట్ అనమాట, బ్లూ కలర్ టీ షర్టు.
సో ఇంక ఇక్కడ వచ్చేసి పాపదండి ప్యాంట్ వచ్చేసి, ఈ ప్యాంట్ అయితే చాలా కాస్ట్ అనిపించిందండి. 1000 రూపీస్ ఉందన్నమాట. చాలా కాస్ట్ అనిపించింది. కాకపోతే ఇంకా తనకు ఇష్టమైంది కదా అనేసి తీసేసుకున్నాము. కాకపోతే మంచిగా ఉంది. క్లాత్ కూడా చాలా బాగుందండి, స్మూత్గా ఉంది. ఎంతైనా మనకు ట్రెండ్స్లో అంటే ఇంకా కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది కదండి, ఇంకా తప్పదు మరి. ఇంక ఇది వచ్చేసి బాబు టీ షర్ట్ అనమాట. తనకు ఇది ఒక్కటే సెట్ అయింది చూడండి, ఇంకా వేరే ఏమి కూడా సెట్ అవ్వలేదన్నమాట. ఇంకా అది వచ్చేసి 200 అలా పడింది ట్రెండ్స్లోనే. ఇది వచ్చేసి ఇది కూడా పాపదే, ఇక్కడ ట్రెండ్స్లోనే తీసుకున్నాం అనమాట. ఇది కూడా 450 అలా పడింది టాప్ అయితే. సో ఇవి వచ్చేసి ఇంకా రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికండి, చాలా మంచిగా ఉన్నాయి. టీ షర్ట్స్ కూడా తక్కువ కాస్ట్లోనే మంచిగా ఉన్నాయి. ఏంటంటే మనము సెట్ చేసుకోవాలన్నమాట. ఇది ప్యాంట్ వచ్చేసి 199 రూపీస్ ఉంది, టీ షర్ట్ వచ్చేసి 90 రూపీస్ అలా ఉందన్నమాట. మంచిగా ఉంది, డైలీ వేర్కి సమ్మర్లో మంచిగా ఉంటుంది. కాకపోతే కొంచెం టైం కేటాయించి మనం సెట్ చేసుకుంటే మంచిగా కుదురుతుంది. ప్యాంట్స్ కూడా మెత్తగా స్మూత్గా బాగున్నాయి. ఫైనల్గా ఇది వచ్చేసి టాప్ అనమాట. ఇది కూడా మంచిగా ఉంది. ఇది కూడా కొంచెం కాస్ట్ అనిపించిందండి, 800 అలా పడింది ట్రెండ్స్లోనే. కాకపోతే ఇంకా కలరు అంతా బాగుందనేసి తనకి ఇష్టం అనేసి తీసేసుకుంది. ఇంక ఇక్కడ మనకి ఎక్స్ట్రా బటన్ కూడా ఇచ్చారండి. ఇక్కడ ఒక పాకెట్లో వచ్చేసి మనకి, ఎందుకంటే ఎక్స్ట్రా బటన్ పోయినా సరే వేసుకోవచ్చు అనేసి. ఇది సీక్వెన్స్ వర్క్ లాగా ఉంది, చాలా మంచిగా ఉందండి. ఇవి రెండు కూడా మంచిగా సెట్ అయ్యాయి అనమాట తనకు. ఇంకా పోనీలే అనేసి తీసేసుకున్నాము. సో చూసారు కదా ఎలా ఉందనేది తప్పకుండా కమెంట్ చేయండి, మీకు ఎలా అనిపించింది డ్రెస్సెస్ అనేది. ఈ ప్యాంట్ అనేది వీటి రెండిట్లో కూడా మంచిగా మ్యాచ్ అవుతుందండి. కాకపోతే ఇందులోకి అనేసి తను సెట్ చేసుకుందనమాట. ఈ టాప్లోకి వచ్చేసి ఆ ప్యాంట్ సెట్ చేసుకుంది. సో ఫైనల్గా ఇదండి మేము చేసిన షాపింగ్ అయితే ఇదండి. ఇక్కడ బ్యాడ్మింటన్ అన్నీ కూడా తీసేసుకున్నాడు అనమాట బాబు అయితే. సో ఇదండి వాటి